అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఇవాళ స్వామి పరాశర భట్టర్ గురించి తెలుసుకుందాం. వీరు శ్రీరంగంలో వైశాఖ మాసంలో అనురాధ నక్షత్రమున శ్రీరంగనాథుని అరవణ ప్రసాదం వల్ల కూరత్తాళ్వాన్లకి ఆండాళమ్మకి అవతరించారు. భగవత్ రామానుజ ఆజ్ఞచే వీరికి స్వామి ఎంబార్లు ఆచార్యులు అయినారు. వీరిని రంగనాథుడు రంగనాయకి తాయార్లు ఆమోద స్తంభాలు ఉయ్యాల వేసి పోటీపడి పెంచినారు. ఆళవందర్ కోరిక మేర భగవద్ రామానుజుల వారు ఈ అన్నదమ్ములకు వ్యాస భట్టర్ పరాశర భట్టర్ అని తిరునామములు పెట్టిరి. వ్యాస పరాశర భట్టర్లు ఆడుకుంటూ ఉండగా వారి పక్క నుండి సర్వజ్ఞ భట్టర్ పల్లకిలో వెళ్తూ ఉండగా స్వామి ఎక్కడికి అని ప్రశ్నించారు. అంతా వారు రామానుజుల వారిని జయించుటకు వెళ్తున్నట్లు తెలియపరిచారు. మీరు మమ్ము జయించి తర్వాత వెళ్ళండి అని అక్కడ ఉన్న ఇసుకను గుప్పెడు తీసి ఎంత అని ప్రశ్నించారు. సర్వజ్ఞ భట్టర్ ఎన్ని రేణువులు ఉన్నాయి అని అడిగారని అనుకొని మౌనం వహించను. అంతా ఈ పిల్లలు గుప్పెడు అని చెప్పలేని వారు భగవత్ రామానుజులని ఏమి జయించగలరు అని అనగా వారు సిగ్గుపడి వీరి తల్లిగారైన ఆండాళమ్మ గారి వద్దకు వెళ్ళి మీరు ఏమి నోము నోచినారు అని ఈ బిడ్డలకు దిష్టి తీయమని వారిని ఆలింగనము చేసుకొని వెళ్ళిపోయిరి. ఇది వీరి వైభవం. భగవత్ రామానుజుల వారి తర్వాత వారి ఆజ్ఞచే పరాశర భట్టర్ దర్శన స్థాపకులు అయినారు. వీరు భగవద్గుణ దర్పణం అను గ్రంథము రాసినారు. ఇది విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం. అమ్మపై వీరు శ్రీగుణరత్న కోశాన్ని కటాక్షించారు. రంగనాథునిపై రంగనాథ స్తవం, పూర్వ శతకం, ఉత్తర శతకం, అష్టశ్లోకి, లక్ష్మీ కళ్యాణం, కైసిక పురాణం, 33 కట్టియాలు అను గ్రంథాలను కటాక్షించారు. తిరుమంజనం సమయమున వీరు కటాక్షించిన కట్టియాలు సేవించుతారు. ఈ రోజుకి గోదాదేవి కటాక్షించిన తిరుప్పావైకి నీళాతుంగ అను తనయన్ కటాక్షించారు. భగవత్ రామానుజుల వారి ఆజ్ఞ చేత శ్రీరంగనాథుని బిడ్డ హోదాలో వేదాంతిని జయించుటకు మేలుకోట దగ్గరలో ఉన్న గ్రామం చేరి మాధవాచార్యులు అనే మాయావాదిని అద్వైతితో 9 రోజులు వాదించారు. వీరు తిరుక్కురుందాండగం, తిరునెరుందాండగం అను గ్రంథములతో ఓడించి వారికి పంచ సంస్కారాలు చేశారు. ఒకనాడు రంగనాథుడు అమ్మ వస్తువులతో అమ్మలా అలంకరించుకొని భట్టర్ వారే నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించగా స్వామి మీ అలంకారం అమ్మ అలంకారం కంటే అద్భుతం, కానీ మీ నేత్రాలలో అమ్మ నేత్రాలలో ఉన్న దయ కనబడట్లేదు అనగానే శ్రీరంగనాథుడు విపరీతంగా ఆనందపడేది. ముక్కోటికి ముందు రోజు దశమికి ఈ రోజు వరకు స్వామికి అమ్మ అలంకారం చేస్తారు. దానిని మోహిని అలంకారం అంటారు. ప్రతిరోజు స్వామి భట్టర్ వారు వెళ్ళనదే ఊరేగింపు జరగదు. ఒకరోజు ఎంతకీ పిలుపు రాకపోతే వీరు కోవెలకు వెళ్ళినారు. అక్కడ అందరూ కోవెల శుద్ధి చేస్తున్నారు. అంత భట్టర్ వారు స్వామి 4 కాళ్ళ కుక్క వస్తే గుడి అంతా శుద్ధి చేస్తున్నారు, 2 కాళ్ళ కుక్కనైనా నేను గర్భగుడిలోకి వస్తున్నా ఇంకెంత శుద్ధి చేస్తారు అని పెరుమాళ ముందు తమ తక్కువతనాన్ని చెప్పుకుంటూ నైత్యానుసంధానం చేసుకున్న మహానుభావులు. ప్రతి మనిషి భగవంతుని కళ్యాణ గుణాలు పాడాలి, మన దోషాలు చెప్పుకోవాలి. స్వామి భట్టర్ వారు కళ్యాణ గుణాలు పాడుతున్నారు, కానీ తన దోషాలను చెప్పుకొనుట లేదు. గుడిలో కొంతమంది వీరిని నిందించుట చూచి వారికి సన్మానం చేసిరి. అక్కడ వారు ఆశ్చర్యపడి ఏమిటి ఈ సన్మానం అనగా స్వామి వద్ద నేను చేయవలసిన పని వీరు చేసినారు కనుక వీరికి సన్మానం చేశాను అన్నారు. వీరు అడవిలోని ఒక వేటగాడి ఇంటికి వెళ్ళిరు. ఈ రోజున ఏమి జరిగెను అని ప్రశ్నింప ఆ వేటగాడు ఈ విధంగా విన్నవించెను. స్వామి నేను ఒక కుందేలును పట్టుకున్నా అంతలో మరి ఒక కుందేలు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది, జాలితో పట్టుకున్న కుందేలును వదిలేశాను అన్నాడు. అంత స్వామి భట్రవారు ఆశ్చర్యపోయిరి అతని శరణాగతి తత్వానికి. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.